ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనము. వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 8. ఐ హావ్ కమ్ డౌన్ టు రెస్క్యూ దెమ్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు దిగివచ్చాడు? మన దేవుడు నమ్మదగిన వాడు, మన పట్ల లక్ష్యముంచువాడు. అందుకే అబ్రహాముతో వాగ్దానం చేసిన విధముగా ఆయన నిశ్చయముగా ఇశ్రాయేలీయులను ఐగుప్త్యుల చేతిలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఆయన దిగివచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సర్వలోకమునకు అధిపతి అయిన యేసయ్య నిశ్చయముగా నీ కోసం ఈ లోకానికి దిగివచ్చాడు. నిన్ను నడిపించుటకు దిగివచ్చాడు. నిన్ను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి దిగివచ్చాడు. పాపము అన్న అంధకారము నుండి, అపరాధము అన్న అంధకారము నుండి, దోషము అన్న అంధకారము నుండి, శాపము అన్న అంధకారము నుండి నిన్ను విడుదల చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకంలోనికి దిగివచ్చాడు. So my dear friend, whatever the promise given by God, hold it strongly and pray, definitely he will deliver you. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దేవాది దేవుడు తన నిబంధనను ఇశ్రాయేలు ప్రజల పట్ల నెరవేర్చినప్పుడు వారు సనిగారు, గొనిగారు. ఆశీర్వాదం అందరూ పొందుకోలేకపోయారు. అయితే నీవును నీ ఇంటి వారును యేసయ్యను విశ్వసించాలి. ఆయన వాగ్దానాన్ని విశ్వసించాలి. ఆయన శిలువ రక్తం నీ కోసమే అని విశ్వసించాలి. బాప్తిస్మం పొందాలి. దేవుని జీవవాక్యం ప్రకారం నడుచుకోవాలి. దేవుని రాకడకు సిద్ధపడాలి. అందరినీ సిద్ధపరచాలి. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు మమ్ములను నడిపించుటకు, మమ్ములను పాపం నుండి విడిపించుటకు నీ కృప చూపినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి స్నేహితులను, వారి బంధువులను, వారి శ్రేయోభిలాషులను నీ రాకడకు సిద్ధపరచుమని, నీ రాజ్యానికి నడిపించుమని నిత్యుడగు తండ్రి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.